దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీరు అందిస్తున్నటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై ప్రభువుకి మేము మీ విజ్ఞాపనలను తెలియజేస్తున్నాం. దేవుడు మీ దైనందినటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేసి సర్వసత్యములకు మిమ్మల్ని నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, నిజవాక్య ధ్యానాంశం నిమిత్తమై దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరబోతుంది. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, నీ జీవితంలో దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు ప్రియ సహోదరి సహోదరుడా. గత కొన్ని సంవత్సరాల నుండి లేదా కొన్ని దినముల నుండి నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై ఇదిగో దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానం ఏమైంది, దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానంగానే మిగిలిపోయింది, దేవుడు నా జీవితంలో ఇచ్చినటువంటి మాట నెరవేరడం లేదు, దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో నేను బైబిల్ చదువుతుంటున్నప్పుడు లేదా నేను అనుసరిస్తున్నటువంటి దైవజనుడిలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు నా జీవితంలో ఆ వాగ్దానాన్ని నేను విశ్వసించినప్పుడు కూడా నా జీవితంలో ఎటువంటి కార్యము జరగకుండా అది అలాగనే ఉండిపోతుంది. నా జీవితం ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. నా జీవితంలో ఎటువంటి సంతోషము లేదు. దేవుడు కూడా తను చేసినటువంటి వాగ్దానము నిమిత్తమై శ్రద్ధ కలిగి లేడు అనేటువంటి ఆలోచన నీకు కలగడం సహజం. ఎందుకనంటే నువ్వు అనుకున్న సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తే దేవుడిని మనం గుర్తు చేసుకోము. కాబట్టి దేవుడు నిర్ణయింపబడినటువంటి సమయంలో కనుక నీకు వచ్చినట్లయితే అది ఖచ్చితంగా నీలో చేయవలసినటువంటి మార్పులను చేర్పులను చేసి నిన్ను ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆ మేలును పొందుకోవడానికి, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరడానికి నువ్వు సిద్ధపడి క్లీన్ అయ్యి కంప్లీట్గా దేవునితో సంబంధం కలిగి ఉంటావు. కాబట్టి అప్పటి వరకు కూడా దేవుడు నేను అనేక సందర్భాల్లో నిన్ను సంధిస్తూ, నీ హృదయాన్ని మారుస్తూ, నీకు కలిగినటువంటి భయాలన్నింటిని నేను విడిపిస్తూ నిన్ను సిద్ధపరుస్తాడు. నీకు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానము లేదా ఆశీర్వాదము నీకు అందడానికి. కానీ హెచ్కెల్ రాసినటువంటి గ్రంథంలో 12వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ లిఖింపబడి ఉన్నది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరార్థకమగుచున్నదని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి? కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీయులలో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దాన్ని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. దేవుని బిడ్డలారా, దినములు వచ్చుచున్నాయి. నీ జీవితములో ఏ దర్శనమైతే, నీ జీవితంలో ఏ వాగ్దానం అయితే నెరవేరడం లేదని బాధపడుతున్నావో, దేవుడు చేసినటువంటి వాగ్దానము ఏది కూడా నా జీవితంలో జరగట్లేదని కుమిలిపోతున్నావో, దేవుడు నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు ఆ సామెత పలకవో. ఇశ్రాయేలీయులే కాదండి పలికింది, మనము కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానం నా జీవితంలో ఏమైంది, ఎందుకు జరగట్లేదో అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతుంటారు. కానీ దేవుడు నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇక ఎన్నడూ కూడా మనం ఆ సామెత పలకము. ఇక ఎన్నడూ కూడా ఆ మాట మన నోటి నుండి రాదో. దినములు జరుగుచుండగానే దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని స్థిరపరచబోతున్నాడు. అది చేయబోతున్నాడు మన జీవితంలో. ఈ దినాన ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని స్వీకరించి నమ్ముతున్నారో, ఈ మాటని విశ్వసించి నమ్ముతున్నారో, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని దేవునికి తెలియచేయండి. దేవుని ఎదుట కనపరచడు. దేవా, నేను ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాను, నేను ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాను. నీ నోటితో నువ్వు పలికినప్పుడు నీకు విజయం కలుగుతుంది. నీ హృదయంలో నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. అందుకనే విశ్వాసమందు స్థిరులై ప్రార్థన యందు నిలకడగా ఉండండి అని చెప్పేది. పరిశుద్ధ లేఖన భాగాల్ని చదివితే, మనం పరిశుద్ధ లేఖన భాగాల్ని ధ్యానం చేస్తే
మన జీవితంలో లోపములున్న వాటిని సరిచేస్తుంది బైబిల్. ఈ దేవుని జనాంగమా, నీ జీవితంలో ఏ వాగ్దానం నెరవేరలేదని కుమిలిపోతున్నావో, లేదా దేవుడిచ్చిన ఏ దర్శనం అయితే జరగలేదని కుమిలిపోతున్నావో, దాని విషయమై దిగులు చెందదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ దినాన, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈ దినాన, నీకు కలిగినటువంటి భయాలన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు ఈ దినాన. దేవుడు చేసినటువంటి దర్శనం, దేవుడు నీకు చూపించినటువంటి దర్శనం, దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానము దినములు జరుగుతుండగా రాబో రోజులు అది కార్యరూపకంగా నీ జీవితంలో జరగడం నువ్వు చూడబోతున్నావు. ఏ స్థితిలో ఉండి వాక్యాన్ని వింటున్నావో, నీ దేవుడు నీ హృదయాన్ని సందర్శించేటువంటి సమయం ఇది. వ్యర్థముగా ఇచ్చకములు ఆడేటువంటి దర్శనములు దేవుడు ఇవ్వడో. దేవుడు నీకు ఒక దర్శనాన్ని ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తాడంటే ఖచ్చితంగా అది నీ జీవితంలో స్థిరపరచబడాలి. అందుకే ఏదైతే జరగలేదని బాధపడుతున్నావో, దేవుడు చెప్పినటువంటి మాట ఏది నా జీవితంలో అవ్వట్లేదని బాధపడుతున్నావో, దేవుడు నీ బాధను ఎరిగి నీ వాగ్దానాన్ని నీకు అందజేస్తున్నాడు. ధైర్యముగా ఉండు, విసుగు చెందొద్దు, భయము చెందొద్దు. దేవుడు నీ పక్షం నుండి కార్యము సఫలము చేసి ఆయన చేసిన వాగ్దానాలని, ఆయన ఇచ్చినటువంటి దర్శనాన్నింటినీ నీ జీవితంలో నెరవేర్చి నేను గొప్ప చేసి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభానైనా ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో, బిడ్డల జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని శారీరకంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను ప్రభావాన్ని నీవు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ బిడ్డల జీవితాల్లో వివాహ దినాలు, జన్మదినాలు ఈరోజు జరుపుకుంటున్నట్లయితే బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయుర ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలందరికీ ఉద్యోగాలను అనుగ్రహించండి. ఎంతమంది అయితే ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి ఉన్నారో బిడ్డలందరికీ ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. ఆ ఉద్యోగాలు బిడ్డలకు వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితి ఉన్న ప్రతి బిడ్డలకి ఆయుర ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించండి. ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి కూడా సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి. దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాన్ని యేసు నామములో లయము చేస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన దేవుని వాగ్దానాన్ని విని అనేక మందితో షేర్ చేస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో, బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి కాపాడండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి విడుదలను అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభానైనా అనుదిన దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో ఆ బిడ్డల జీవితంలో నీ దర్శనాలు, నీ వాగ్దానాలు, నీ కార్యాలు ఇది మొదలుకొని జరుగునుగాక. మరి నాయన అదే రకంగా విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ సురక్షితాన్ని అనుగ్రహించండి. ప్రభాన క్షేమకరాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమకరమైనటువంటి వాతావరణంలో బిడ్డలు ఉందురుగాక. ఎంతమంది బిడ్డలైతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కూడా ప్రభానైనా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి ప్రభానైనా ఇదిగో ఆ సామర్థ్యతను ప్రభానైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ను యేసయ్య అతి పరిశుద్ధమైన నామములు తొలగించండి. మరి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి సాటైన సంబంధాలు వచ్చి ఘనముగా వివాహములు జరుగునుగా. ఇది మొదలుకొని బిడ్డలు ఆశీర్వదించి బలపరిచి కాపాడి గొప్ప దీవెలతో నింపమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.